దేవుడంటే ఉన్నవాడు, ఆయన ఎవరో తయారు చేయలేదు, నిత్యుడు అని చెప్పాం. అంటే ఇక్కడ కనబడుతున్నటువంటి వారు ఎంతమంది అంటే బైబిల్లో మనం మొత్తం వెతికితే ముగ్గురే కనపడతారు మనకి. మరి ఆ ముగ్గురు కూడా నిత్యులేనా? ఆ ముగ్గురు కూడా ఉన్నవాడు అని పిలువబడుతున్న వాళ్ళేనా? అసలు ఏమిటి చూద్దాం. బైబిల్ గ్రంథంలో త్వరగా 745వ పేజీలో రెఫరెన్సులు త్వరగా చెబుతాను. జస్ట్ అలా టచ్ చేసుకుంటూ ఈ విషయాలు నేను మీకు తెలియజేస్తాను. హోషే గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం 7వ వచనం చూడండి. పెమ్మట మరల గర్భవతి అయి ఎవరిని కందే? కుమార్తెను కనుక దీనికి లోరు హమ అనగా. తర్వాత మీరు క్లారిటీగా చదువుకోండి. ఇది ఒక మొక్కలు నేను చెబుతాను నేనండి. ఇక యెహోవా చెబుతున్నాడు ఏమని? యోధావారిని నేను రక్షిస్తానన్నాడా? ఎవరి చేత రక్షిస్తానన్నాడు? యెహోవా దేవుడు చెబుతున్నాడు, నేను వారిని ఎలా రక్షిస్తాను అనుకుంటున్నారు? యెహోవా చేతనే రక్షిస్తాను. నేనే రక్షిస్తాను అనొచ్చుగా. యెహోవా దేవుడు మాట్లాడుతూ నేనే రక్షిస్తాను అనొచ్చుగా. నేను వారిని యెహోవా చేత రక్షిస్తాను అంటున్నాడు యెహోవా దేవుడు. ఇదేంటండి? యెహోవా దేవుడు యెహోవా చేత రక్షించడం ఏంటి? పాయింట్ అదే. యెహోవా దేవుడు యెహోవా చేత రక్షించడం ఏంటి అంటే, యెహోవా అనే ఆయన ఇంకొక ఆయన కనపడుతున్నాడు ఇక్కడ. దేవునికి మహిమ కలుగునగాక. కంగారు పడొద్దు. యెహోవా అనే ఆయన ఒక్కడే కాదు, ఇంకా ఉన్నారు. ఇది ఈ రోజున మనం దేవుని బహుళత్వంలో నేర్చుకోబోయే అంశం. యెహోవా దేవుడట యెహోవా చేత వారిని రక్షిస్తాడు అని చెబుతున్నాడు. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 773వ పేజీలో 8-9 వచనాలు కూడా చూద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడి నుంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే పంపిందేమో దేవుడు, ఆయన నన్ను పంపి ఉన్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతిగా యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. అవసరంలా చదివేటిది ఒక క్లారిటీగా చదివితే అర్థమైపోద్ది. ఓకేనా? ఇక్కడ సంగతి ఏమిటంటే, యెహోవాయే యెహోవాను పంపుతున్న సందర్భం ఇది. మీరు జాగ్రత్తగా గమనిస్తే యెహోవాను పంపిస్తున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. యెహోవా చేత రక్షిస్తాడు అని అక్కడ అన్నాడు. ఇక్కడ యెహోవా దేవుడిని పంపిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అదే జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాలు చూడు. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్టమైన యెరూషలేమును సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. చాలు. యెహోవా తన పరిశుద్ధ స్థలమును విడిచి వచ్చుచున్నాడు. వచ్చేది ఎవరు? యెహోవా వస్తున్నాడు. ఏమి వదిలిపెట్టి వస్తున్నాడు? తన పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి వస్తున్నాడట. ఇక్కడికి ఆయనే రావాలి మన మధ్యలోనికి. ఎవరు వచ్చేది? యెహోవా వస్తాడు. మరి వచ్చింది యెహోవాయేనా? యేసు ప్రభు అని మనం చెబుతాం కదా, అంతేనా? యేసు అయ్యని మనం చెబుతాం కదా. సరే చూద్దాం. వచ్చేది యెహోవాయే అని మనకు అర్థమవుతుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం.
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము. చాలు. ఈ సందర్భం మనకందరికి తెలుసు కదా. ఈ సందర్భం అందరికీ తెలుసు. ఈసారి ఏం చేద్దామంటే ఇంకో మైకు చదివే వాళ్ళకు కూడా వినబడుద్ది. నేను వెనకాల చదవాలి, లేకపోతే అంటున్నాను అనుకో, అది చూసే వాళ్ళకి ఏమైనా పడుద్ది అంటే బయట నుంచి వినే వాళ్ళకి ఏమంటుంది, ఇదే వినపడద్ది. ఏం చదువుతున్నారో తెలీదు. ఆ మైక్ వాళ్ళకు కూడా ఇస్తే సరిపోతుంది, లేదు నేను వెనకాలే నేను చదవాల్సి వస్తుంది. సరే, ఇక్కడ రాయబడిన సందర్భం ఏంటంటే యేసయ్య సువార్త ప్రారంభం అని చెప్పి జకర్యా వాళ్ళ కుమారుడు యోహాను గురించి చెబుతున్నమాట. యోహాను గురించి ఇస్తున్న అడ్రస్ ఏమిటి? యోహాను ఎవరు అంటే, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి అని అరణ్యములో కేక వేసి ఒక శబ్దమట ఈయన అని యెషయా ప్రవచించాడే. ఆ శబ్దమే ఈయన అని చెప్తున్నాడు ఇక్కడ. యెషయా గారు చెప్పాడు. ఏమని చెప్పాడు? ప్రభువుకి మార్గం సిద్ధం చేయండి, ఆయనకు త్రోవలు సరళం చేయండి అని చెప్పాడా. ప్రభు వెనకొస్తున్నాడు, ఆయన ముందేమో ఆ దారి సరిచేయడానికి యోహాను పంపాడు. యోహాను ముందు వచ్చి ఏం చేస్తున్నాడు? దారి సరళం చేసుకుంటే మార్గం సిద్ధం చేసుకుంటూ వెళ్తున్నాడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు వస్తే కనుక ముఖ్యమంత్రి గారికి ముందే పెద్ద కాన్వాయ్ వెళ్ళిపోద్ది. ముందే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు రాడు. ఈలోపు రోడ్లు గేట్లు ఎక్కడెక్కడ నీట్గా చేసేస్తారు ఆయన వచ్చేంత బారు. అట్లాగే ప్రభు వస్తున్నాడట, త్రోవలేమో సరళం చేయండి అని చెబుతున్నాడు కదా. వచ్చేది ఎవరు? ప్రభు. ఆ మార్గాన్ని సిద్ధం చేసింది ఎవరు? యోహాను. యోహాను అంటే జకర్యా గారు అబ్బాయి. యోహాను శుభ్రం చేసుకుంటా ముందు వెళ్తున్నాడు, వెనకొచ్చేది ఎవరో? ప్రభువు వస్తున్నాడు అన్నారు. ఈ సందర్భం ఎవరు చెప్పారు అన్నాడు? యెషయా ప్రవచించాడు అన్నాడు, యెషయా చెప్పాడు అన్నారు. యెషయా గారు చెప్పింది చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. చాలు. ఎవరికే మార్గం సిద్ధం చేసేది? యెహోవాకు. అంటే ప్రభువు వస్తున్నాడు అన్నాడు కదా. ప్రభు అంటే ఎవరు? ఇప్పుడు యెహోవా వస్తున్నాడు అని మనకు అర్థమైపోయింది, అంతే కదా. మరి యోహాను తర్వాత వచ్చింది ఎవరు? ప్రభు. ఆయన ఏమని పిలిచాం మనం? యేసు ప్రభు అని పిలిచాం. మరి రావాల్సింది ఎవరు? యెహోవా రావాలి. మరి యెహోవా రాకుండా యేసయ్య వచ్చాడేమిటి? ఈయన పేరు కూడా యెహోవాయే, ఇద్దరు ఒకటే కాదు. మళ్ళీ యెహోవానే ఆయన ఒక్కడే కాదు, రెండో ఆయన కనపడుతున్నాడు మనకే. ఇందాక చదివాం హోషేయలో, యెహోవా చేత యెహోవా పంపబడ్డాడు రక్షించడానికి అన్నాం. తర్వాత యెహోవా పంపించాడు మరొక యెహోవాని అని కూడా జకర్యా గ్రంథం 2లో చూసాం. యెహోవా తన పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి వస్తున్నాడు మన దగ్గరికి అని కూడా మనం చదివాం. ఇప్పుడు ఇక్కడ యెహోవాకు మార్గం సిద్ధం చేయండి అని యెషయా చెప్పాడు. వచ్చింది ఎవరో? యేసు ప్రభు. అంటే యేసయ్యకు ఇప్పుడు యేసు అంటే రక్షకుడు అని అర్థం. అంతకుముందుకి ఈయనకున్న పేరేమిటి? లేఖనాలు ఇస్తున్న పేరేమిటి? యెహోవా. యేసు క్రీస్తు ప్రభువులకున్న పేరేమిటి? యెహోవా అనే ఆయన ఒక్కడే కాదు, యెహోవా వచ్చేసాడు అన్నమాట నిజమే. యెహోవాయే యేసు ప్రభుకి దిగి వచ్చాడు అన్నమాట నిజమే. కానీ యెహోవా యేసయ్యకి వచ్చాడంటే అక్కడికి ఒక యెహోవా లేడని కాదు. యెహోవా అనే పేరు కలిగిన వాళ్ళు ఇద్దరు కనపడుతున్నారు మనకి ఇక్కడ. ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండము 19:24.
అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్ర మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి. చాలు. ఇక్కడ సొదొమ గొమొర్ర పట్టణాలను దేవుడు కాల్చేసిన సందర్భం తెలుసుగా. ఇది విన్నారు ఎప్పుడన్నా? మీరు విన్నారా? మళ్ళీ ఇక్కడ ఈ వచనంలో ఏం చెప్తున్నాడంటే, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్ర మీదను యెహోవా యొద్ద నుండి అగ్నిని గంధకమును కురిపించాడని రాయబడింది. అప్పుడు యెహోవాట సొదొమ మీద గొమొర్ర మీద యెహోవా యొద్ద నుండి అగ్నిని కురిపించాడు, గంధకాన్ని కురిపించాడు. కురిపించింది ఎవరు? యెహోవా కురిపించాడు. ఎవరి యొద్ద నుంచి కురిపించాడు? యెహోవా యొద్ద నుండి, అనగా ఆకాశం నుండి అని కూడా అన్నాడు. యెహోవా దేవుడు అంటే అగ్నిని యెహోవా యొద్ద నుండి కురిపించాడట. యెహోవా దేవుడు యెహోవా దేవుని యొద్ద నుండి అగ్నిని కురిపించాడు. అంటే ఆకాశమందున్న యెహోవా దగ్గర నుంచి భూమి మీద ఉన్న యెహోవా సొదొమ గొమొర్రాల మీద అగ్నిని కురిపించాడు. ఆ సందర్భంలో అబ్రహాముతో మాట్లాడి ఒక ఆయన వెళ్ళిపోయాడు. ఇంకొక ఇద్దరేమో ఇక్కడికి వస్తారు, సొదొమ గొమొర్రాకి వస్తారు. ఎవరి దగ్గరికి? లోతు గారి దగ్గరికి కదా. వాళ్ళని తీసుకొని బయటకు వచ్చినప్పుడు ఇక అక్కడ అగ్నిని కురిపించి ఆ పట్టణాలను నాశనం చేసినప్పుడు కురిపించింది యెహోవా. యెహోవా యొద్ద నుండి కురిపించాడు. ఎంతమంది యెహోవాలు కనపడుతున్నారు ఇక్కడ? కురిపించిన ఆయన ఒక ఆయన కనపడుతున్నాడు, అక్కడ నుంచి పంపిన ఆయన ఒక ఆయన కనపడుతున్నాడు. ఏది? అగ్నిని పంపించిన ఆయన ఒక ఆయన, ఇక్కడుండి రప్పించిన ఆయన ఒక ఆయన ఇక్కడ మనకు కనబడుతున్నారు. దీంట్లో అనుమానం లేదు. ఈ విషయాలు రేపొచ్చే వారంలో ఈ సొదొమ గొమొర్రాలకు సంబంధించి అబ్రహాం దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఇంకా క్లారిటీగా నేను మీతో మాట్లాడతాను. సరే, మొత్తం మీద ఇప్పుడు చూపిస్తున్నాను. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఎవరినే? ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవుడు చెప్తున్నాడు, ఒక దూతనే త్రోవలో నిన్ను కాపాడటానికి నీకు ముందుగా పంపిస్తున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి. ఎవరి సన్నిధిని? పంపబోయే ఒక దూతను పంపిస్తున్నాడే, ఆ దూత సన్నిధిలో నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్తున్నాడు దేవుడు. యెహోవా దేవుడు చెప్తున్నాడు, అబ్బాయ్ మోషే, ఇదిగో ఒక దూతను పంపిస్తున్నా మీకు ముందు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఆయనకు ఒక సన్నిధి ఉందంట ఆ దూతకే. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపం రేపొద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడో. నా నామము ఆయనకున్నది. దేవునికి మహిమ కలుగునగాక. యెహోవా దేవుడు చెప్తున్నాడు, అబ్బాయి మీకు ముందుగా ఒక దూతను పంపిస్తున్నాను, ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండండి. ఆయన మీ పాపాలని పరిహరింపడో, ఆయనకేం కోపం మీరు రేపొద్దు. అసలు ఆయన ఎవరనుకుంటున్నారు నేను పంపించాయినా? నా నామము ఆయనకున్నది అన్నాడు. మళ్ళీ నామము అంటే పేరు. నా పేరు ఆయనకుందే, జాగ్రత్త. ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండండి ఆయన ముందు అని చెబుతున్నాడు. అంటే ఇప్పుడు యెహోవా దేవుడు ఇంకొక యెహోవాను పంపుతున్నాడు. ఆయనకి యెహోవా దూత అనే నామం ఉంది బైబిల్లో. ఈ సందర్భాలు తర్వాత యెహోవా దూతగా పిలువబడిన యెహోవాను గురించి రేపొచ్చే వారంలో రేపొచ్చే ప్రసంగంలో మనం నేర్చుకోబోతున్నాం. కానీ ఇప్పుడు యెహోవా అనే ఆయన చెబుతున్నాడు, నా నామము ఆయనకున్నది. ఈయన నామం ఏంటి? యెహోవా. అదే పేరు ఇంకెవరికి ఉందట? ఇంకొక ఆయనకు ఉంది. ఎవరా ఇంకొక ఆయన? యేసు ప్రభు. మనకు అర్థమైపోయిందిగా. యోహాను కంటే యోహాను ముందు వచ్చి దారి సిద్ధం చేస్తే వచ్చింది ఎవరో? యెహోవా కదా. కనబడింది ఎవరు మనకే? యేసు ప్రభు కదా కనపడింది. అంటే యేసుకున్న మరొక పేరు యెహోవా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. చూద్దాం.
ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. చాలు. యేసు ప్రభుల వారు చెప్తున్నాడు, ఆయన ఇక్కడికి రావటానికి ఈయన పంపింది ఎవరట? యేసు ప్రభుని ఇక్కడ పంపింది ఎవరో? ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అన్నాడు. అంటే యెహోవా దేవుడును ఆత్మ, పరిశుద్ధాత్ముడు కలిపి ఈయన్ని పంపించారు అని మనకు కనపడుతుంది. ఒకవేళ యెహోవా దేవుడే యేసయ్యగా వచ్చి యేసయ్య పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు అనుకుందాం మళ్ళీ మన మాట. యెహోవాయే యేసుప్రభులాగా వచ్చి యేసుప్రభువే మరలా పరిశుద్ధాత్మలాగా వచ్చాడనుకో, ఇప్పుడు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అన్నది ఎవరు? ఇప్పుడు ఈయన ఏమనుకోవాలి? నేనే నన్ను పంపించుకున్నాను అనే కాదు. వచ్చింది యెహోవాయే, పంపింది యెహోవాయే. అంటే ఈ యెహోవా వేరు, ఆ యెహోవా వేరు. యెహోవా దేవుడు యెహోవా దేవుణ్ణి పంపించాడు. అంటే ఇద్దరున్నారు ఈ పేరు కలిగిన వాళ్ళు. ఒక యెహోవా దేవుడే కాదు, పరిశుద్ధాత్మ కూడా నన్ను పంపాడు అని చెబుతున్నాడు. అంటే మొత్తం మీద యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నిత్యుడే. దేవుడు అంటే ఉన్నవాడు అని అర్థం, అంతేనా? నిత్యుడు అని అర్థం, ఎప్పుడు ఉన్నవాడే, ఆయన లేని టైం అంటూ లేదు అని అర్థం దేవుడు అంటే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. చాలు. యేసు ప్రభువే చెప్పుకుంటాడు ఈ మాట. ఏమని? అల్ఫయు ఒమేగయు నేనే. అల్ఫా ఒమేగా ఏం అక్షరాలు ఇవి? వీళ్ళు తెలుగు అక్షరాలు, ఏబిసిడీలేమో ఇంగ్లీష్ అక్షరాలు. ఏ టు జెడ్ నేనే అని అర్థం. ఇంగ్లీష్లో ఏ చివరి అక్షరం, మొదటి అక్షరం ఏ, చివరి అక్షరం జెడ్. ఏ టు జెడ్ నేనే అన్నట్టుగా ఈ గ్రీక్ అక్షరాల్లో అల్ఫా అనేటువంటిది ఫస్ట్ అక్షరం, ఒమేగా అనేది చివరి అక్షరం. అంటే అల్ఫా ఒమేగా నేనే. అంటే ఆది అంతం కూడా నేనే. నేను ఉన్నవాడను, ఈయనే ఉన్నవాడు. ఎవరి మాట చెప్పుకున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పుకుంటున్నాడు. అంటే ఈయనే యెహోవా. ఇంకొక మాట చూపిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. నేనికను లోకములో ఉండను కానీ మీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, యేసు ప్రభు తండ్రితో చెప్తున్నాడు, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు. చాలు. వారు ఏకమై ఉన్నలాగున వీరును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడి తిని అన్నడా? నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడి తిని అన్నాడు. కాపాడము. ఏమని గ్రహించాడంటే ఈయనకి ఏకమై ఉన్నాడని అనుగ్రహించాడా? నీవు నాకు అనుగ్రహించిన, ఇందా నుంచి చదువుతున్నాను అదే, నీవు నాకు అనుగ్రహించిన నీ డాష్ నామము, నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు అన్నాడా? ఆయన ఈయనకేమనుగ్రహించాడు? ఆయన పేరు. నామం అంటే పేరు. అంటే ఆయనకున్న పేరే యేసు ప్రభువుకు ఉంది. ఆయనకున్న పేరు యెహోవా, ఈయనకున్న పేరు కూడా యెహోవా. అర్థమవుతుంది కదా? 10వ అధ్యాయం
30వ వచనంలో కూడా నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అంటాడు. ఏకమైపోయి ఉన్నాం అన్నాడు. ఏమైపోయి ఉన్నారట? ఏకమైపోయి ఉన్నారు. ఏకమై ఉండటం అంటే ఏంటి అర్థం? ఒక్కటై ఉన్నారు అని అర్థం. ఒకటే ఉన్నారంటే దాని అర్థం ఏంటి? ఒకే శరీరమై ఉన్నారని అర్థం. ఇప్పుడు ఏకమై ఉన్నారంటే ఒకే శరీరమై ఉన్నారనా? ఇప్పుడు యేసు ప్రభువు, తండ్రి, పరిశుద్ధాత్ముడు ఒకే శరీరంతో ఉన్నారనా? ఈయన శరీరం ఈయనకే ఉంది, ఆయన శరీరం ఆయనకే ఉంది, ఆయన శరీరం ఆయనకే ఉంది. ఏకమై ఉన్నాము అంటే ఒకే శరీరమై ఉన్నామని కాదు. దేవుడు అనగానే ఒక్కడే కనపడాలి, అంతే ముగ్గురు కనపడకూడదు అనేటువంటి కాన్సెప్టే తప్పు. ఏకమై ఉన్నాము అంటే బాప్తిస్మ పుస్తకంలో రాసే ఈ పాయింట్. ఏకమై ఉన్నాము అంటే ఏంటి అనేది ఆ పుస్తకంలో రాశా. ఇక్కడే ఉండాలి ఆ బుక్. సరే, మొత్తం మీద ఏకమై ఉన్నాము అంటే ఒకే శరీరం కలిగి ఉన్నారని అర్థమా? కాదు. ఇప్పుడు సింపుల్గా ఒక మాట చెప్తా. యేసు ప్రభులు వారు అన్నారు, ఇది భార్యాభర్తను ఉద్దేశించి విడాకుల పత్రాల గురించి ఆయనతో మాట్లాడుతుంటే, సృష్టి ఆది నుండి దేవుడు పురుషుని గాను స్త్రీని గాను వారిని సృజించాడా? వారికి ఇద్దరుగా ఉండక ఏక శరీరమై ఉందురు అన్నాడు యేసు ప్రభు. పురుషుడిగా స్త్రీగా వాళ్ళు సృష్టించాడు. వారికి ఇద్దరుగా ఉండరంట. వారు ఇద్దరుగా ఉండక ఏక శరీరమై ఉందరు అన్నాడు భార్యాభర్తలను ఉద్దేశించి. అన్నారా? ఎక్కడ నిన్నారా? పెళ్ళిళ్ళు ప్రసంగం ఏక శరీరమై ఉందరు అన్న పదం ఎక్కడ నిన్నారా? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నువ్వు నరులో నుంచి తీయబడ్డా కూడా నారి అనబడతావని ఆదం పాడాడు. చూశారు? పాడా? వారికి ఇద్దరుగా ఉండరట. భార్యాభర్తలో ఏమై ఉంటారు? ఏక శరీరమై ఉందురు అన్నాడు. ఒకే శరీరమై ఉంటారు అన్నాడు. ఏక శరీరమై ఉన్నారన్నంత మాత్రాన ఒకే శరీరం కలిగి ఉన్నారు వాళ్ళు. భార్యకు ఒక తలకాయ ఉందా? భర్తకు ఒక తలకాయ ఉందా? ఇప్పుడు ఈ భర్త ఫుల్ ఇదనొచ్చి ఇద్దరం ఒకే శరీరం కాబట్టి నేను తిన్నానుగా నువ్వు తిన్నట్టు అంటే సరిపోద్దా? ఎవరి శరీరం వాళ్ళకే ఉంది. కానీ భర్త శిరస్సు అంటే ఏంటంటే ఈమెకు తలకాయ లేదని కాదు, అతను చెప్పిన ఆలోచనల ప్రకారం నడవాలి అని అక్కడ అర్థం. అంటే ఎవరి శరీరం వాళ్ళకి కనపడుతుందా? అలాగే తండ్రియు నేను ఏకమై ఉన్నాము అన్నాడు యేసు ప్రభు. ఏకమై ఉన్నామంటే ఒక్కడే అని కాదు, ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు, ఒక ఆలోచన కలిగి ఉన్నారు అని అర్థం. తర్వాత తండ్రి అక్కడ అంటాడు 17, 11, 12లో మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని అన్నాడు. సంఘాన్ని కూడా తన శిష్యులను కూడా ఏమై ఉండాలన్నాడు? ఏకమై ఉండాలంటే వాళ్ళందరూ కలిపి ఒక తలకాయను 2 చేతులు 2 కాళ్ళే కలిపి ఉండారని అర్థం కాదు. ఇప్పుడు సార్వత్రిక సంఘం రేపు ఎత్తబడబోతుంది. సార్వత్రిక సంఘం, వధువ సంఘం. మనమంతా ఒక పెండ్లి కుమార్తెగా ఉంటామంటే అందరం కలిసి ఒక అమ్మాయి అయిపోతాం అక్కడ? కాదు. అంటే ఐక్యతకు పోల్చాడు అంతే. కాబట్టి యెహోవా అనే పేరు కలిగిన ఆయన ఇంకొక ఆయన కనపడ్డాడు. ఆయన యేసు ప్రభు. అంటే యెహోవా అంటే నిత్యుడు అని అర్థం. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఎవరు? నిత్యుడే. మరి ఇంకొక ఆయన ఉన్నాడుగా పరిశుద్ధాత్ముడు. ఆయన సంగతి ఏం చేద్దాం? ఆయన గురించి కూడా ఒక 2 రిఫరెన్సులు చేసి నేను ముగించేస్తాను. కీర్తనల గ్రంథము 95వ కీర్తన, కీర్తనల గ్రంథం 95వ కీర్తన 5 నుంచి 9 వచనాలు చూడు ఒకసారి. సముద్రం అయిందట, ఆయనే దాన్ని కలుగు చేశాడట. ఆయన హస్తములు భూమిని నిర్మించాను. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడదాము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకొనున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకొనున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులు ఎవరినే? నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను
చూచిరి. ఇక్కడ మాట్లాడింది ఎవరు? అరణ్యంలో నన్ను పరీక్షించారు, నన్ను శోధించారు, నా కార్యాలు చూశారని ఎవరు మాట్లాడుతున్నారు? మోషేనా? కాదు, మోషేను పరీక్షించారా? యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరందరూ కలిపి ఇట్లా చేశారు, అక్కడ అట్లా చేశారు, ఇట్లా చేశారు, నన్ను పరీక్షించారు, నా కార్యాలను మీరు చూశారు అని చెబుతున్న సందర్భం ఇక్కడ. యెహోవా దేవుడు చెబుతున్న సందర్భం ఇది. నన్ను పరీక్షించారు, అక్కడ పరీక్షించారు, ఇక్కడ పరీక్షించాడు, ఈ 40 ఏళ్ళు మీరు నన్ను ఇటు చేశారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవాని విసిగించిన తరం వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ యెహోవా దేవుడే కదా మాట్లాడింది. అదే మాట హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 7-10 వచనాలు చూడు ఒకసారి. త్వరగా స్పీడ్గా ఉండాలి, చెప్తున్నది అందుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. హెబ్రీ పత్రిక 3:7-10, 3వ అధ్యాయం 7-10 వచనాలు. మరియు ఇక్కడ చెప్పేది ఎవరట? పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, నేడు మీరు ఆయన శబ్దం వినినెడలా అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీరు హృదయములను కఠినపరచుకొనకుడి. ఎన్ని 40 సంవత్సరములు నా కార్యములను చూచి నీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు. అంతకుముందు ఎవరు చెప్తున్నట్టుగా కీర్తనకారుడు చెప్పాడు? యెహోవా దేవుడు చెప్పిన మాటనే ఇక్కడ పౌలు భక్తుడు ఎవరు చెప్పారు అంటున్నాడు? పరిశుద్ధాత్ముడు ఇట్లు చెప్పుచున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడికి ఉన్న మరొక పేరేమిటి? యెహోవా దేవుడు. అందుకోసం ఇది నేను చదివించింది. పరిశుద్ధాత్ముడికి ఉన్న పేరు యెహోవా. యోహాను సువార్త 7వ అధ్యాయం 38-39 వచనాలు చూడు త్వరగా. యోహాను సువార్త 7వ అధ్యాయం 38-39. నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. ఇప్పుడు జీవజలములు ఎవరో? ఆత్మ. అంతేనా? అర్థమైంది ఇక్కడ? జీవజలములు ఎవరట? ఆత్మ. ఇప్పుడు నా యందు విశ్వాసం ఉంచు వాడి కడుపులో ఏమి ఊరతాయి? జీవజల నదులు పారతాయి అన్నాడు. అంతేనా? అవని కడుపులో నుండి జీవజల నదులు పారును అన్నాడు. ఏమిటా జీవజల నదులు? పొందబోయే ఆత్మను గురించి చెప్పాడు అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడే జీవజల నది ఈ లేఖనం ప్రకారం. ఓకేనా? పరిశుద్ధాత్ముడు ఎవరు? జీవజల నది అని అన్నాం కదా. మళ్ళీ కొంచెం ఎదురుకెళ్దాం. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో ఈ జీవజల నది ఎవరో అక్కడ రాయబడింది. జీవజల నది పరిశుద్ధాత్ముడు. ఇది గుర్తుంచుకుందాం. ఇర్మీయా 7:13, నేను మీతో మాటలాడినను పెందల కడలేచి మీతో మాటలాడినను మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరం ఇయ్యకయు ఉండిన వారే చేసినట్లు మీకు ఆశ్రయమైన నా నామం పెట్టబడిన ఈ మందిరమునకు మీకును మీ తండ్రులకును నేను ఇచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును. అయిపోయిందా వచనం? అయిపోయిందా? ఇప్పుడు ఏం చదివి? 17వ అధ్యాయం 17-13 చదువు. ఇది కూడా తర్వాత గుర్తుంచుకో. 17-13 ఇశ్రాయేలునకు ఆశ్రయమా
యెహోవా నిన్ను విసర్జించి చదువు ఏ జీవజాలాన్ని? యెహోవా అను జీవజలపు ఓటను విసర్జించి ఉన్నారు. చాలు. ఇప్పుడు జీవజలపు ఓట ఎవరు? యెహోవా. యెహోవాయేనా జీవజలపు ఓట? ఇంకేమైనా తేడా ఉందా? ఇందాక జీవజలపు ఓటలు ఎవరన్నాడు? పరిశుద్ధాత్మ జీవజలం అన్నాడు యేసుప్రభు. జీవజలం ఎవరట? పరిశుద్ధాత్ముడే. ఇప్పుడు ఇక్కడ ఇర్మియా ఏమంటున్నాడు? యెహోవాయే జీవజలం అంటున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడికున్న మరొక పేరేమిటి? యెహోవా. ఆ క్లారిటీ కోసమే. తర్వాత పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడు? హెబ్రీ పత్రిక 9:14. హెబ్రీ పత్రిక 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా. చాలు. ఆత్మ ఎవరట? నిత్యుడు అంటే ఎప్పుడు ఉన్నవాడు. ఆయన ఉన్నవాడు అని అర్థం. దేవుడు అన్న మాటకు అర్థం ఏమని చెప్పుకున్నాం మనం? ఆయన ఉన్నవాడు, నిత్యుడు అని అర్థం. ఇప్పుడు తండ్రి నిత్యుడే, కుమారుడు నిత్యుడే, పరిశుద్ధాత్ముడు నిత్యుడే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామం ఒకే ఒక్క నామం, అది యెహోవా అనే నామం. ముగ్గురు ఒకే నామం. బాప్తిస్మం అనే పుస్తకంలో రాశాను నేను. అందుకని యేసుప్రభు చెబుతాడు, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు తన శిష్యులతో. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములలోనికి కాదు, నామములోనికి. ఒక్క పేరే చెప్పాడు. నామము ఒకే ఒక్కటే చెప్పాడు. ఆ నామమే దేవుడు, ఆ నామమే యెహోవా. ముగ్గురు కూడా ఒకే పేరు కలిగి ఉన్నారు. ఏమని? యెహోవా అనే పేరు ముగ్గురు కలిగి ఉన్నారు. ఇక్కడ మనకు స్పష్టమైపోయింది. కాబట్టి యెహోవాయే సృష్టించాడు అంటే ఇప్పుడు ముగ్గురు కలిపి సృష్టించారు అని అర్థం సృష్టిని. అంతేనా? యెహోవా సృష్టించాడు అంటే దాని అర్థం ఏంటి? ముగ్గురు పాత్ర ఉంది దాంట్లో అని అర్థం. ఆదికాండం 1:1 యెహోవా సృష్టికర్తగా కనపడతాడు. ఇప్పుడు చదవద్దులే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదివితే, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆయన అంటే ఎవరో? యేసు ప్రభు లేకుండా కలగలేదు. యేసుని గురించి చెప్తున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు సృష్టికర్త అని కనబడుతున్నాడు. ఇంకా కొలస్సే పత్రిక 1:15-17 చదివితే, సమస్తానికి సృష్టికర్త యేసు ప్రభువే, సమస్తం ఆయన ద్వారా ఆయన యందు సృజింపబడెను అని రాశాడు పౌలు. అంటే ఈయనే సృష్టికర్త యేసు ప్రభు. యెహోవా సృష్టికర్త అని మనకు కనపడింది. యేసు ప్రభువు కూడా సృష్టికర్త అని లేఖనాల్లో కనపడింది. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి చివరిగా. ఈరోజుతో ఇది ముగించేస్తాను. యోబు గ్రంథం 33:4వ వచనం చూడు. దేవుని ఆత్మ నన్ను సృజించెను. చాలు. ఈయన సృజించింది ఏమిటట? అంటే దేవుని ఆత్మ సృష్టికర్తేనా? ఏమంటే మన డౌట్ ఉందా? దేవుని ఆత్మ నన్ను అంటే సృష్టికర్త ఎవరో? దేవుని ఆత్మే, పరిశుద్ధాత్ముడే సృష్టికర్త. తండ్రి సృష్టికర్త, కుమారుడు సృష్టికర్త, పరిశుద్ధాత్ముడు సృష్టికర్త. ముగ్గురు సృష్టికర్తలే. మరి ముగ్గురిని కలిపి దేవుడు అంటున్నారేంటే? ఒకే దేవుడు ఎందుకు అంటున్నారు? యెహోవా అనేటువంటి ఆయనలో ముగ్గురు కనబడుతున్నారు. 3 వ్యక్తిత్వాలు మనకు కనబడుతున్నాయి. సింపుల్గా ఒక మాట చెబుతా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడా? అంటే దేవుడు త్రిత్వం, మనం కూడా త్రిత్వమే. తెలుసా సంగతే? మన శరీరం, ప్రాణం, ఆత్మ కలిగి ఉన్నాం మనం. ఈ శరీరం ప్రాణం కాదు, ప్రాణం ఆత్మ కాదు, ఆత్మ శరీరమో కాదు. ప్రాణం వేరు, ఆత్మ వేరు,
శరీరం వేరు, ప్రాణం వేరు, ఆత్మ వేరు, శరీరం వేరు. ఈ మూడు కలిసే నేను అంటే ఒక మనిషి. అలాగే ఆ ముగ్గురు కూడా అంత అన్యోన్యత కలిగి ఉన్నారు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎంత తగ్గించుకుంటారంటే, ఒకళ్ళని ఒకళ్ళు ఎంత హెచ్చించుకుంటారంటే అలా ఉంటారు. అందుకే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అన్నాడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అనే అంశంలో కూడా త్రిత్వాన్ని గురించి నేను చెబుతాను తర్వాత. దేవుడు ప్రేమ అని ఎందుకు అన్నాడు అంటే త్రిత్వంలో ఉన్న విషయాలు నేను మరొక సబ్జెక్ట్లో కూడా మీతో చెబుతాను. కాబట్టి ముగ్గురు ఒకే వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉన్నారు. అందుకే వాళ్ళని విడివిడిగా బైబిల్ చెప్పట్లా, దేవుడు ఒక్కడే అని చెప్పింది. మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని పుట్టిన తర్వాత నుంచి చూసి జనం అనుకున్నారు, మన మధ్యలోనే తిరిగాడుగా, మనతోనే ఉన్నాడుగా, ఈయన కూడా మనిషేలే, ఈయన దేవుడు కాదులే అన్నారు. కానీ ఈయన యెహోవాయే యేసు ప్రభుగా దిగొచ్చాడు. యెహోవా యేసు ప్రభుగా వచ్చాడంటే అక్కడ యెహోవా లేడని కాదు, అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు. అంటే ముగ్గురు యెహోవాలు కనబడుతున్నారు. ఇది దైవత్రిత్వం. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో స్థిరపరచునగాక. ఆమేన్. విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం.